మాపై డ్యామేజ్ చేసేందుకని మన వాళ్ళు వెంటనే అయితే సార్ మరో ఇంపార్టెంట్ విషయం సార్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో పౌర విమానాలకు ఇంకా అలౌ చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా, అంటే వాళ్ళని మానవ బాంబుల కింద వాడుకుంటుంది ఏదైనా పౌర విమానాలు వెళ్తున్నట్టుగా క్రియేట్ చేసి ఓకే వాటి ద్వారా అటాక్ చేస్తున్నారు. దాని వెనుక స్ట్రాటజీ ఏం తెలుసా? కన్నింగ్ స్ట్రాటజీ, కన్నింగ్ బుద్ధులు పాకిస్తాన్. మన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం, వాళ్ళ కన్నింగ్ అంటే దొంగ దెబ్బలు డైరెక్ట్ గా వచ్చి చేయలేరు. ఒక ఆత్మాహుతి దళాన్ని పెట్టి దాడి చేయమని చెప్తారు పాకిస్తాన్ లో, వచ్చి డైరెక్ట్ గా ఫేస్ చేసే దమ్ము లేదు. ఆ విమానాలను ఎందుకు వాడుతున్నారంటే, ఆ విమానాల్లో పర్ సపోజ్ మనం ఏం చేస్తాం, పౌర విమానం అని చెప్పి పౌరుల మీద మనం అటాక్ చేయం, వాళ్ళు అటాక్ చేసినట్టుగా. బై మిస్టేక్ ఇప్పుడు పౌర విమానం మనం కూల్చేసాం అనుకోండి, దానిలో ఉన్న పౌరులందరూ చనిపోతారు, 200 మంది 300 మంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి అరే భారత్ పౌరుల్ని చంపుతుంది అని మెసేజ్ వస్తుంది కదా. పాలస్తీనా గాజాలో ఏం చేస్తారు? గాజాలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ఏం చేస్తుంది? చిన్న పిల్లల్ని మహిళల్ని రక్షణ కవచాలుగా పెట్టుకుని వాళ్ళు చనిపోగానే మిసైల్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. ఓ చిన్నపిల్లల్ని చంపుతుంది ఇజ్రాయెల్, చిన్నపిల్లల్ని చంపుతుంది మా మీద, లేకపోతే ఇన్నోసెంట్స్ ను చంపుతుంది అంటుంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ఫోటోలు అరే అదని చెప్పి. సో ఇట్లాగే ఆ విమానాల్ని టార్గెట్ మనం చేస్తేనేమో అరే అనవసరంగా పౌరుల్ని చంపారని చెప్పి, కానీ వాళ్ళకి అది లేదు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఎవరు సపోర్ట్ చేయలేదు, టర్కీ అజర్బైజాన్ తప్ప ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ కు. సో పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పౌరుల్ని వాళ్ళు చంపుకొని సింపతి పొందాలి. అంతకంటే దారుణమైన స్ట్రాటజీ ఏది ఉండదు. మనకు ఆ చిన్న రాకెట్లు డ్రోన్లు వదులుతూనే మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా S-400 డిఫెన్స్ సిస్టమ్ వదులుతున్నాం, ఎందుకంటే మన పౌరులకి ఎటువంటి నష్టం వాటిల్లొద్దని. దాన్ని వదిలేసినా ఏం కాదు, డ్రోన్స్ వదిలేసినా ఏదో చిన్న చిన్న అవుతాయి తప్ప అవి నాట్ మిసైల్స్ డ్రోన్స్ మధ్య అది తేడా. సో మనమేమో మన పౌరులకు ప్రాణాలకి ఇస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పౌరుల ప్రాణాన్ని పోయేనా పర్లేదు, దానితో మనం సింపతి పొందాం, దాని ద్వారా ప్రపంచ దేశాల సింపతి పొందాం అన్నట్టు చేసిన పరిస్థితి. అయితే ఒక పబ్లిక్ అడ్వైజరీ